గ్లోబల్ డయాబెటిక్ సెంటర్ నూతన బ్రాంచ్ ఇప్పుడు సూలూరుపేటలో. బీపీ, థైరాయిడ్, షుగర్ వల్ల కలుగు పుండ్లకు అత్యాధునిక పరికరాలతో ట్రీట్మెంట్. అత్యాధునిక పరికరాలతో ల్యాబ్ సౌకర్యం కలదు. అందుబాటు ధరతో ఫార్మసీ సౌకర్యం కలదు. అడ్రస్ హనుమాన్ వీధి, పాత డాక్టర్ దయాకర్ హాస్పిటల్, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, సూలూరుపేట. సార్, అమరావతి గత 5 ఏళ్ళుగా ఆగిపోయింది సార్. ఒక్క అడుగురాయి కూడా పడలేదు. యాక్చువల్గా మా టీం కూడా అక్కడికి వెళ్ళి చూసి వచ్చింది ఎలా ఉంది అనేసి. సో ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. ఎక్కడైతే టీడీపీ గవర్నమెంట్ స్టార్ట్ చేసిందో 2014లో అక్కడే ఉండిపోయింది. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ మారిపోయింది, టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. ప్లస్ సెంట్రల్లో కూడా సపోర్ట్ ఇచ్చినారు. కాబట్టి రాజధాని నిర్మాణానికి మన నిర్మలా సీతారామన్ గారు 15,000 కోట్లు ప్రకటించారు. ఇది సరిపోతుందంటారా? ఇంకా నిధులు వచ్చే అవకాశం ఉందంటారా? ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది? ఒకటండి, ముఖ్యంగా నిధులు అనేటివి ఒక్కసారిగా కుమ్మరించరు. సంవత్సరం వయసుగా ఉన్న పరిస్థితిని బట్టి, అవసరాన్ని బట్టి, వాళ్ళు చేసిన కార్యక్రమాలను బట్టి, డెవలప్మెంట్ని బట్టి వాళ్ళు ఇవ్వడం సహజం, మనం తీసుకోవడం సహజం, చేయడం సహజం. ఇప్పుడు ఈ సంవత్సరం 15,000 రూపాయలు, 15 లక్షల కోట్లు ఇచ్చారు, వేల కోట్లు ఇచ్చారు. వీటిని సక్రమంగా సద్వినియోగం చేసుకుంటే ఈ సంవత్సరానికి మెరుగు కనిపిస్తే 10 సంవత్సరం కూడా ఇస్తారేమో, ఇవ్వచ్చేమో, ఇవ్వడానికి ఆస్కారం ఉందేమో, మనం చూడలేదు కదా. కాబట్టి ఇచ్చిన దాన్ని సక్రమంగా సద్వినియోగం చేసే పరిస్థితికి ఈ ప్రభుత్వం ఎదగాలి. ఇంతకు ముందులాగా ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్న పరిస్థితి లేకుండా వీళ్ళు ముందుకు తీసుకెళ్తారు అనే అభిప్రాయం ప్రతివాడికి ఉంది, చేస్తారు అనే నమ్మకం ఉంది. అమరావతి మంచి రోజులు వచ్చాయనుకోవచ్చా? కాబట్టి మనకు అసలు ముఖ్యపట్నం ఏది, క్యాపిటల్ సిటీ ఏది అని తెలియని పరిస్థితిలో మనం బతుకుతున్నాం. ఏది అటు కర్నూలా, లేకపోతే విశాఖపట్నమా, లేకపోతే అమరావతి, ఏది అసలు స్టూడెంట్స్కి ఏదైనా క్వశ్చన్ ఇస్తే దానికి సమాధానం చెప్పే పరిస్థితిలో ఏ స్టూడెంట్ లేడు. అట్లాంటిది ఈ రోజున ఒక సెంట్రలైజ్డ్ దీని మీద ఒక ఫోకస్ జరిగింది, ఒక నిర్మాణం జరుగుతూ ఉంది, ఒక కార్యక్రమం చేయాలి అని పట్టుదలగా ఉన్నారు, జరిపించేదానికి ముందుకు వెళ్తున్నారు. మనం చూస్తున్నాం అన్ని విధాల అన్ని ప్రొక్లైన్స్ వచ్చి చదువుని చేయడం కానీ, లేకపోతే ఇంకోటి చేయడం కానీ, ఇంకో కార్యక్రమం చేయడం కానీ చూస్తున్నాం. కాబట్టి మంచి రోజు వచ్చాయనే మనం భావించాలి కూడా. డెఫినెట్గా జరుగుద్ది, జరగకుండా వెనక్కిపోయే సమస్య అంటూ ఉండదు. కాకపోతే ఎంతవరకు జరుగుద్ది, ఏ విధంగా జరుగుద్ది, జరిగేది సక్రమంగా జరుగుద్దా లేదా జరగదా అనేది మనం వేచి చూడాలి. ఒక సంవత్సరం రోజులు టైం ఇచ్చి మనం ఎవరినన్నా నువ్వు ఆ పని చేసావని అంటే అర్థం ఉంది. నిన్నగాక మనం సీట్లో కూర్చుని నువ్వేం చేసావని మాట్లాడితే ఎవడేం సమాధానం చెప్తాడు? కాబట్టి నా ఉద్దేశం మంచి జరుగుద్దని అనుకుంటున్నా. అది పరిస్థితి. సార్ చెప్పండి సార్, ఇటీవల నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు పార్లమెంట్లో. అయితే ఏపీకి కూడా ఆశాజనకంగా కొన్ని నిధులు విడుదల చేశారు. కానీ ఆ లోన్స్ రూపంలో ఇచ్చాను తిరిగి కట్టాలి అంటున్నారు ఒకవైపు. సరే, మరి అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు మంజూరు చేయడం అనేది మంచి పరిణామమా? ఇంకా ఏమైనా నిధులు వస్తే బాగుంటుందా? రాష్ట్రం ఇప్పుడు గవర్నమెంట్ కూడా మారింది, ఒక అనుభవం ఉన్న వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా మనకున్నారు. సో ఎలా ఉండబోతుంది సార్? ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం మామూలుగా కేంద్ర ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం మీద, అదేవిధంగా బీహార్లో ఆధారపడి ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కూడా సొంత నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి లేదు. మామూలుగా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం, అదేవిధంగా జనసేన, బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా కానీ, అదేవిధంగా బీహార్లో కానీ వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఏమీ లేదు. కాబట్టి మామూలుగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం, కేంద్రంలో జరిగినటువంటి పరిణామాల ప్రకారం మోడీ గారు ఆంధ్రప్రదేశ్కు మంచి పరిణామాలతో కలిగినటువంటి నిధులు ఇస్తాడని ఆశాజనకంగా ఉంది ప్రజలందరికీ కూడా. అదేవిధంగా మన నిర్మలా సీతారామన్ 48 లక్షల కోట్లకి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ముఖ్యంగా అక్కడ చెప్పింది ఏంటంటే 15,000 కోట్లు అమరావతి యొక్క డెవలప్మెంట్ కోసం ఇస్తున్నానని చెప్పింది. అయితే మామూలుగా అనేక పత్రికల్లో కానీ, అనేక విధమైనటువంటి ప్రతిపక్షాలు కానీ చెప్పేది ఏంటంటే ఈ యొక్క 15,000 కోట్లు మామూలుగా ప్రపంచ బ్యాంకు నిధుల నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది, ఇవన్నీ కూడా అప్పులు కట్టాలి కానీ చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ గుర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మామూలుగా ఈరోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ప్రకారం ఏది ఉన్నట్లయితే మామూలుగా ఈరోజు పరిస్థితి దాదాపు 14 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది మన రాష్ట్ర ప్రభుత్వం. 14 లక్షల కోట్ల అప్పుల్లో అంత క్రితం
చంద్రబాబు నాయుడు టైంలో ఉన్నటువంటి అప్పు 3,50,000 కోట్లు. అయితే ఈరోజు జగన్ ప్రభుత్వం దాదాపు 10,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేయడం జరిగింది. ఈ అప్పులన్నింటినీ ఈ యొక్క 14 లక్షల కోట్లకి దాదాపు 70,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఇన్ని అప్పుల్ని కట్టుకుంటూ ఇచ్చినటువంటి వాగ్దానాలను ఏ విధంగా అమలు జరపాలనేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం మామూలుగా మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్కి నిధులు ఇస్తారని, ఆ విధంగా నిధులు డెవలప్మెంట్ చేసుకుంటాననేటువంటి ఆశాజనకం ఉంది. ఆ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో కూడా చెప్పింది ఏంటంటే పోలవరం డెవలప్మెంట్కి కూడా డబ్బులు ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇళ్ల నిర్మాణానికి కూడా మామూలుగా లక్షల కోట్లు ఇవ్వడం జరిగింది. ఆ ఇళ్ల నిర్మాణంలో మామూలుగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి 1,50,000 కోట్లు ఇస్తే, అదేవిధంగా మామూలుగా రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 కోట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ 2.5 లక్షల కోట్లతో మిగిలినటువంటి ఏదన్నా సొంతంగా డబ్బులు వేసుకొని ఇళ్ళు నిర్మించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే పోయినటువంటి జగన్ ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణం అనేటటువంటిది జరగలేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫండ్స్ అంతా ఏమైపోయినాయో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ప్రతి దానిలో కూడా ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫండ్స్, ప్రతి శాఖకి ఇచ్చినటువంటి ఫండ్స్ అంతా కూడా దుర్వినియోగం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం మామూలుగా అన్ని శాఖలకు కూడా కొద్దో గొప్ప ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా మామూలుగా అధికంగా ఇస్తారని ఆశించడం కూడా కరెక్ట్ కాదు. ఎంతవరకు ఇస్తారో దాన్ని ఆలోచించి మనం దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకుంటేనే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వద్ది. నా ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది కాబట్టి ఈ యొక్క మారినటువంటి ప్రభుత్వంలో మామూలుగా ఇండస్ట్రీలు వస్తాయని, పోలవరం పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అవ్వద్దని, మామూలుగా ఆంధ్రప్రదేశ్ యొక్క ఇండియాలోనే పెద్ద రాష్ట్రంగా గుర్తింపు పొందొద్దనేటటువంటి ఆశాజనకంతో ఉన్నాను కామ్రేడ్స్.